హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అటల్ పెన్షన్ యోజన అనే పథకం కోసం మనం మాట్లాడుకుందాం. మీరు 18 ఇయర్స్ ఏజ్ కలిగి ఉంటే నెలకు 200 రూపాయలు మీరు కట్టగలిగితే కనుక 60 ఇయర్స్ తర్వాత ఎంత కాలమైనా సరే ప్రతి నెల మీకు 5,000 రూపాయలు మీ అకౌంట్లోకి బ్యాంక్స్ అనేవి క్రెడిట్ చేస్తాయి. సో ఇది ఎలా అనుకుంటున్నారా? సో ఈ స్కీమ్ కోసం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్కీమ్. ఇందులో ముఖ్యంగా మనం 18 ఇయర్స్ నుంచి 40 ఇయర్స్ ఎవరైతే ట్యాక్స్ పే చేయకుండా అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి ముఖ్యంగా ఈ స్కీమ్ మనకి వాళ్ళ ఉపయోగం ఏంటంటే, మన చిన్న మొత్తాల్లో ఇప్పుడు ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం వల్ల మనకి 60 ఇయర్స్ వచ్చిన తర్వాత మనకి ఎవ్రీ మంత్ మనం సెలెక్ట్ చేసుకున్నంత పెన్షన్ అయితే వస్తుంది. సో ఆ సెలెక్ట్ చేసుకున్న అమౌంట్ ఎంత సెలెక్ట్ చేసుకోవాలంటే 1000 కానీ 2000 కానీ 3000, 4000, 5000 వరకు మనం ఈ పెన్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇదే ఎలా అనుకుంటున్నారా? మనం ఈ వీడియోలో మొత్తం పిన్ టు పిన్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే అటల్ పెన్షన్ యోజన అనే పథకం కేంద్ర ప్రభుత్వం అయితే ప్రవేశపెట్టింది. ఈ పథకాన్ని మన బ్యాంక్ అకౌంట్స్ కలిగి ఉన్న సేవింగ్స్ అకౌంట్స్ మీకు ఏ బ్యాంకులో అయినా కలిగి ఉంటే కనుక అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీరు అటల్ పెన్షన్ యోజన స్కీమ్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానని మీరు బ్యాంక్ వాళ్ళకి చెప్తే వాళ్ళు అప్లికేషన్ ఇస్తారనమాట. ఆ అప్లికేషన్ని మీరు ఫిల్ చేసి దాంట్లోనే ఉంటుంది మీ పేరు, అడ్రస్, చిరునామా, మెయిల్, ఆధార్, నామినీ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత మీకు డౌన్ కాలంలో ఎంత పెన్షన్ కావాలనుకుంటున్నారు 60 ఇయర్స్ తర్వాత అనేది కూడా ఒక కాలం అయితే ఉంటుంది. అక్కడ మీరు 1000 కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా అనేది మీరు అక్కడ టిక్ చేయవలసి ఉంటుంది. ఒకసారి మీరు అందులో టిక్ చేసిన తర్వాత మీ ఏజ్ అప్పటికి ఎంత ఉందో దాన్ని బట్టి మీరు క్యాల్కులేట్ చేసి పెర్ మంత్ ఎంత అనేది మీకు వాళ్ళు ఎంత డిపాజిట్ చేయాలనేది మీకు చెప్తూ ఉంటారు. సో మనం ప్రతి నెల బ్యాంక్ అనేది వెళ్ళి డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆటో డెబిట్ పద్ధతి ద్వారా మన అకౌంట్ నుంచి ఇదైతే మనకి డెబిట్ అయిపోతూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ మీ ఏజ్ 18 ఇయర్స్ అయితే కనుక మీరు నెలకు 210 రూపాయలు జమ చేయగలిగితే 60 ఇయర్స్ తర్వాత మీకు ఎవ్రీ మంత్ 5000 రూపీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ లేదంటే ఈ బ్యాంక్స్ అనేవి మీకు డిపాజిట్ చేస్తూ ఉంటాయి మీ అకౌంట్లో. సో మీ అకౌంట్ ఒక్కరికి ఒక అకౌంట్ మాత్రమే ఓపెన్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. ఒకవేళ వైఫ్కి ఇంకొక అకౌంట్ కావాలంటే కనుక వాళ్ళు కూడా ఒక అకౌంట్ మాత్రమే చేసుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎవరైతే ట్యాక్స్ పే చేస్తారో, ఎవరు ట్యాక్స్ పేయబుల్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ ఈ పథకానికి వర్తించదు. సో వాళ్ళందరికీ కూడా ఈ పథకం స్టార్ట్ చేయడానికి అర్హులు కాదు అనమాట. సో మిగతా వాళ్ళందరూ కూడా మనకి ఈ పథకంలో జాయిన్ అవ్వచ్చు. సో దీనిలో డిఫరెంట్గా మనం పెన్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి 1000 కావాలా, 2000 కావాలా, 3000 కావాలా, 4000 కావాలా, 5000 కావాలా. సో మీ ఏజ్ని బట్టి అది మనకి క్యాల్కులేట్ అవుతుంది. సో ఇందులో నేను వీడియో లాస్ట్లో అయితే క్యాల్కులేటర్లో మీకు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను. ప్రజెంట్ ఈ డీటెయిల్స్ కోసం, ఇప్పుడు స్కీమ్ డీటెయిల్స్ కోసం నేనైతే చెప్తాను. ఇది మన బ్యాంక్ వెళ్ళి ఓపెన్ చేసిన తర్వాత మన అకౌంట్లోంచి డెబిట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఒకవేళ మనం ఎప్పుడైనా 60 ఇయర్స్ రాకుండా ఈ పాలసీ స్టార్ట్ చేసిన వ్యక్తి చనిపోతే కనుక అప్పటి వరకు ఎంత కార్పస్ అయితే జనరేట్ అయిందో అది ఆ పథకం ఆ నామినీ పేరు అయితే రన్ అవుతూ ఉంటుంది. ఒకవేళ కంప్లీట్గా 60 ఇయర్స్ వచ్చిన తర్వాత ఆ మొత్తం జనరేట్ అయిన వడ్డీ ప్లస్ అసలు కలిపి ఎవరైతే నామినీ వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ వైఫ్కి ఇది ఇస్తారనమాట. ఒకవేళ వాళ్ళ వైఫ్కి పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఒకవేళ వాళ్ళ వైఫ్ కూడా ఎక్స్పైర్ అయినట్టయితే కనుక వాళ్ళ పిల్లలకి అప్పటి వరకు ఎంత అమౌంట్ అయితే అకౌంట్లో ఉందో అంత అమౌంట్ కూడా వాళ్ళకైతే ఇస్తారనమాట. సో మనకి యూజ్ అవుతుంది, మన వైఫ్కి యూజ్ అవుతుంది. తర్వాత మనకి ఒకవేళ ఇద్దరు ఎక్స్పైర్ అయినట్టయితే కనుక వాళ్ళ పిల్లలకు కూడా ఇదైతే స్కీమ్ అయితే వెళ్తుందనమాట. సో ఎక్కడ వేస్ట్ అనేది అవ్వదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మెన్షన్ చేసిన స్కీమ్ కాబట్టి ఇది చాలా మంచి పథకం. సో దీనికోసం ఇప్పుడు మీరు స్టార్ట్ చేయాలనుకుంటే బ్యాంక్ వెళ్ళి స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని డౌట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు
ఒకవేళ మనం ఈపీఎఫ్ అకౌంట్ కానీ ఇలాంటి వాటి ఉంటే కనుక మనం స్టార్ట్ చేయొచ్చు అనుకుంటారు. అవన్నీ స్టార్ట్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే కనుక మీరు ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే కనుక ఈ పథకానికి వర్తించరు అనమాట. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, అది ముఖ్యమైన విషయం. సో నెక్స్ట్, ఇది మనం ఒకవేళ మధ్యలో నిలిపివేస్తే, ఈ అకౌంట్ని మధ్యలో మనం కట్టకుండా ఆపేస్తే కనుక ఈ పథకం వర్తిస్తుందా అని చెప్పేసి చాలా డౌట్స్ వస్తాయి. దీన్ని మనం 6 months మనం కట్టకుండా కనుక ఆపేస్తే కనుక అకౌంట్ ఫ్రీజ్ అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ 12 months అయిన తర్వాత ఆ అకౌంట్ని మనం యాక్టివేట్ చేయలేమన్నమాట. ఒకవేళ 24 months వరకు మన ఈ అకౌంట్కి పే చేయకుండా వదిలేస్తే మీ అకౌంట్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది. అప్పటి వరకు ఎంత అమౌంట్ అయితే పే చేశారో అది ఇంట్రెస్ట్తో కలిపి మీ అకౌంట్లోకి అయితే జమ చేసేస్తారు. సో ఇది ఎలా అయితే రూల్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్, ఇది సెక్షన్ 80C కింద అయితే వర్తిస్తుంది. ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ పన్ను అనేది దీనికి వర్తించదు అనమాట. సో దీంట్లో వచ్చే అసలు ప్లస్ వడ్డీ అది మనకి పెన్షన్ రూపంలో ఇస్తూ ఉంటారు. ఒకవేళ పెన్షన్ మనకి ఇస్తున్నప్పుడు మనిషి చనిపోతే నెక్స్ట్ వాళ్ళకి అది క్యారీ అవుతూ ఉంటుంది. అటల్ పెన్షన్ యోజనలో మనకి ఏజ్ని బట్టి ఎంత ప్రీమియం మంత్లీ మనం పే చేయాలి. ఈ పే చేసిన అమౌంట్ని మనం ఇయర్లీ లేదా క్వార్టర్లీ లేదా హాఫ్ ఇయర్లీ కూడా పే చేయవచ్చు. సో ఇది మన అకౌంట్ నుంచి ఆటోమేటిక్గా డెబిట్ అయిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఎంత వయసుకి ఎంత ప్రీమియం అనేది మనం చెల్లించాలి అనేది మనం ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనం గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అటల్ పెన్షన్ యోజన క్యాల్కులేటర్ అని టైప్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. సో వచ్చిన తర్వాత ఇక్కడ పైన ఏజ్ కాలంలో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏజ్ మనకి 18 years దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 18 years దగ్గర నుంచి మనకి 39 years వచ్చే లోపము ఈ మధ్యలో ఉన్న వయసు వాళ్ళే మనం ఇది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి అప్రాక్సిమేట్గా మీ ఏజ్ అనేది 18 years అనుకుందాం. సో మీకు మంత్లీ పెన్షన్ వచ్చేసి అట్లీస్ట్ 5,000 rupees కావాలనుకుందాం. అప్పుడు మీరు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి 210 rupees 42 years పే చేయవలసి ఉంటుంది. ఇందులో మనం మొత్తం పే చేసింది ఎంతంటే 1,58,840 రూపాయలు అయితే మనం పే చేస్తాం. సో ఈ విధంగా మనకి ఎంత వయసుకి ఎంత మనకి ఎంత పెన్షన్ కావాలనుకుంటే అంత అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఇన్ కేస్ ఆఫ్ మనకి ఇక్కడ ఏజ్ 26 years అనుకుంటే కనుక అక్కడ మనం 409 rupees అనేది మనకు మంత్లీ పే చేయవలసి ఉంటుంది. ఈ విధంగా మనం వయసు అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే ఎంత ప్రీమియం అనేది మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనకి క్యాల్కులేటర్ యూజ్ చేసి చూసుకోవచ్చు. సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను కదండి. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ముఖ్యంగా ట్రెండీ వీడియోస్, హెల్త్ వీడియోస్, లేదంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా పోస్ట్ అవుతూ ఉంటాయి. సో మనకి నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.